పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ నుండి ఆహ్వానించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు, పూర్తి కాబడిన విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు అడ్మిషన్ల విధానాలను వారు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రవేశం కొరకు 25-26 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ కోసము పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25 జరపాలని నిర్ణయించారండి. దాని ప్రకారంగా మా గౌరవ డైరెక్టర్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 12వ తారీఖు మార్చి నుంచి దీని ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుందండి. ఇది 15 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఆఖరి తేదీ 15 ఏప్రిల్ ఉంటుందండి. దీనికోసం ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అర్హత కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓసీబీసీ వాళ్ళకి 400 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. ఈ ఎగ్జామినేషను ఏప్రిల్ 30వ తారీఖున మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి గాను ఆ రోజుకు సరిపడా ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఆ పిల్లలు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ కూడా ఉచితంగా మా కాలేజీలో ఇవ్వడం జరుగుతుందండి. సో ఎగ్జామ్స్ అయిపోగానే అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన దగ్గర ఫ్రీ కోచింగ్కి పిల్లలు అటెండ్ అవ్వచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా క్లాస్ వర్క్ కూడా జరుగుతుంది. దీన్ని కనుక మరిన్ని వివరాలు కానీ కావాలంటే దాన్ని polyset.ap.nic.in సందర్శిస్తే వివరాలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏవైనా సమస్యలు తలెత్తినా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా దగ్గరలో ఉన్న ఏ హెల్ప్ లైన్ సెంటర్కైనా వెళ్ళి సంప్రదించవచ్చు. లేదంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ నంద్యాలలో పాలిటెక్నిక్ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. అలాగే ఇక్కడ కోఆర్డినేటర్స్ ఉన్నారు, సురేష్ బాబు, ఇంకా మిగతా వాళ్ళు కూడా నంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్లో కూడా మీరు సంప్రదించవచ్చు.